హాయ్ అండి అందరికీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా కాకరకాయల్ని లైట్‌గా పీల్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా పీల్ చేయకూడదండి. ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం సేపు ఉంచిన తర్వాత బాగా చూపిస్తున్నట్టు చేత్తో బాగా నలుపుకున్న తర్వాత దాంట్లోని చేదంతా వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనం ముక్కల్ని సపరేట్ చేసుకోవడమే. మనం ముందుగా కారం రెడీ చేసుకుందాం. కారం కోసం కొంచెం పుట్నాల పప్పు అంటే శనగపప్పు, చట్నీ పప్పు అంటారు కదా! వాటిని తీసుకొని కొంచెం కొబ్బరి, చిన్నులపాయ రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఫ్రై కోసం ఒక బాండీని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలను వేసుకొని వేపుకోవాలి బాగా. మాకైతే కరకరలాడుతా వేగితే ఇష్టం ఉండదండి. అందుకే నేను కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే నూనెలో పోపు కోసం తాలింపు గింజలు వేసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకొని వేపుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా వేపుకున్న కాకరకాయలు కూడా వేసి వేపుకోవాలి. తర్వాత కారం చేసి పెట్టుకున్నాం కదా! ఆ కారాన్ని కూడా ఈ మిశ్రమంలో బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 4 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన యమ్మీ కాకరకాయ రెడీ అయిపోతుంది. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అవాయిడ్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.